హలో అండి, వెల్కమ్ టు రాయల్ ఇంటీరియర్స్. చాలామంది కస్టమర్స్కి ఉండే కామన్ డౌట్ ఏంటంటే మెజర్మెంట్స్ ఎలా తీస్తారు అని చెప్పనేసి. ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకుంటాం. ఇది పీవీసీలో వచ్చేసి మనకు వుడ్లో లాగా బాక్స్ వర్క్, ఫ్రేమ్ వర్క్, షీట్ వర్క్ ఇలా 3 టైప్స్ ఉండదండి. మనది సింపుల్ మెజర్మెంట్, మెటీరియల్ ఎక్కడ పెడితే అక్కడ ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు లోపల చూసినట్టు లోపల 3 ర్యాక్స్ ఉన్నాయి కదా, అవి 3x1.5 ఉన్నాయనుకోండి. 3x1.5 అంటే 4.5 ఇంటూ 3 షెల్ఫ్స్ వేసి ఉంటే 3 షెల్ఫ్స్ అనమాట. అంటే మనది మెటీరియల్ ఎక్కడ పెడితే అక్కడ ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్ వస్తుంది. వుడ్లో అయితే దీన్ని బాక్స్ వర్క్ లాగా తీసుకుంటారు. వాళ్ళు బాక్స్ వర్క్ అని చెప్పి డబల్ కాస్ట్ వేసేస్తారు, అది మీకు తెలియదు. కానీ ఇది మనం ఇలా ఛార్జ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు 4 సైడ్ ఒకటే ఫినిషింగ్ ఉంటుంది. ఇంతకుముందు అబ్బాయి చూపించినట్టు 4 సైడ్ ఒకటే ఫినిషింగ్ ఉంటుంది మనకు. ఇందులో మనం ఒక 2x4 పీస్ కట్ చేసాం అనుకోండి, రిమైనింగ్ మనకంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ వేసినట్టు అన్నీ కూడా వేస్ట్ మెటీరియలే. అంటే మనకు ఆ కలర్ ఇంకెప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందో కూడా తెలియదు, బికాస్ ఇది మనకు కలర్ డిఫాల్ట్గా వస్తుంది కాబట్టి. ఇలా కటింగ్ వేస్టేజ్ అనేది చాలా వస్తుంది అనమాట. చాలా అంటే ఇలా లారీకి వచ్చినంత. ఇంతసేపు మనం చెప్పింది అయితే సిమెంట్ షెల్స్ లేకపోతే అండి. ఒకవేళ మనకు సిమెంట్ షెల్స్ ఉంటే కనుక హైటు 10 నుండి విడ్త్ 7 ఉంటే 7x10 70 ఎస్ఎఫ్టీఏ అనమాట.